తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో భారీ వరదలు సంభవిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లల్లోకి బురద నీరు చేరి తీవ్ర అవస్థలు పడుతున్నారు జనాలు. అయితే ఈ వరదలు బాధలో ఉన్న ఓ కుటుంబాన్ని టెన్షన్ పడేలా చేశాయి. ఓ వ్యక్తి చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, గ్రామస్తులు పెద్ద రిస్క్ చేయాల్సి వచ్చింది. ఉధృతంగా ప్రవహిస్తోన్న వాగును దాటి సాహసం చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారు బంధువులతో పాటు గ్రామస్తులు కూడా సాహసం చేసి వాగు దాటుతున్న వీడియోలు చూసి నెటిజన్లు సంతాపం తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. మెదక్ జిల్లా రేగోడు మండలం మర్పల్లి గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన అందర్నీ కలిచివేసింది. గ్రామానికి చెందిన హరిప్రసాద్ అనే దివ్యాంగుడు అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మర్పల్లి వద్ద గొల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మృతుడు హరిప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించాలంటే ఈ వాగు దాటాలి. కానీ వాగును ఎవరూ దాటే పరిస్థితి లేదు. కాలు పెడితే చాలు వరదలో కొట్టుకుపోవడం ఖాయం. కానీ కుటుంబ సభ్యుల కన్నీటి రోదన, గ్రామస్తుల సంకల్పం వరదను లెక్క చేయలేదు. మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు సంకల్పించుకున్న గ్రామస్తులు జేసీబీ సాయంతో మృతదేహాన్ని తరలించాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నట్లుగానే జేసీబీలో డెడ్ బాడీని ముందుగా తీసుకెళ్లారు. అయితే ఆ వెనుకే ట్రాక్టర్లలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వాగు దాటేందుకు ప్రయత్నించారు. ట్రాక్టర్ వరదలో పడిపోకుండా జేసీబీకి తాడుతో కట్టి అవతల వైపు లాగారు. కానీ వారు ఒకటి తలిస్తే మరోటి జరిగింది. ట్రాక్టర్ జేసీబీకి మధ్యగా కట్టిన తాడు ఒక్కసారిగా తెగిపోయింది. అంతే, ట్రాక్టర్లో ఉన్నవారంతా భయపడిపోయారు. ట్రాక్టర్ ముందుకు వెళ్లలేకపోవడంతో చివరకు తాడును పట్టుకుని ఒక్కొక్కరు వాగును దాటారు. ఆ తర్వాత బంధువులు, గ్రామస్తులు వాహనాలను కూడా బయటకు లాగారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కలిసికట్టుగా బాధిత కుటుంబానికి అండగా ఉండి అంత్యక్రియలను పూర్తి చేశారు. పక్కవారి కోసం చిన్న రిస్క్ కూడా తీసుకుని ఈ రోజుల్లో మర్పల్లి గ్రామస్తుల ఐకమత్యం, సాయం చేసే గుణం ఆదర్శంగా నిలుస్తోంది.